హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడదాం. చాలా ఎమోషనల్ సీజన్ ఇది చెన్నైకి. ఎందుకంటే దిస్ కుడ్ బి ది లాస్ట్ సీజన్ ఫర్ ఎంఎస్ ధోని. చెన్నై అంటే ధోని అంటే చెన్నై కదా. మరి ఆల్ గుడ్ థింగ్స్ షుడ్ కమ్ టు ఎన్ ఎండ్. ఈసారి చాలా మంచి ఛాన్స్ కూడా ఉంది వాళ్ళకి. ఎందుకంటే సంజు శాంసన్ తీసుకొచ్చారు. సంజు శాంసన్ హ్యాడ్ ఎ గ్రేట్ వరల్డ్ కప్. సూపర్ హీరోలా పర్ఫామ్ చేశాడు వరల్డ్ కప్లో. సెకండ్ హాఫ్లో అతని పర్ఫార్మెన్స్తో నేషనల్ హీరో అయిపోయాడు. సో వాళ్ళు ఏదైతే అనుకున్నారో, అంటే ధోని ప్లేస్ని ఎవరు ఫుల్ఫిల్ చేయగలరు, అలాంటి ఫ్యాన్ బేస్ ఉండేవాడు. ధోని లాంటి ఒక కరిస్మాటిక్ పర్సనాలిటీ మాకు మిస్సింగ్ అవ్వకుండా ఉండాలంటే సంజుని తెచ్చుకొని ఒక గ్యాంబుల్. సంజు ఇంటర్నేషనల్ ఫామ్ ఎలా ఉన్నా సరే, కానీ లక్కీగా ఏంటంటే జస్ట్ బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ది సీజన్ వాళ్ళకి సంజు అంత గొప్ప ఫామ్లోకి రావడం, ఇండియన్ టీంలో ఒక మేజర్ హీరో కావడం, అది వాళ్ళ దట్ ఈస్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ చెన్నై. సో చాలా స్మూత్ ట్రాన్సిషన్కి అది అవకాశం. ధోని హాయిగా చాలా తృప్తిగా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోవచ్చు. అది ధోని విల్ బీ విత్ ద టీమ్ యాజ్ ఎ మెంటార్. అప్పుడే ఉంటాడు మన టీంతో, చెన్నై సూపర్ కింగ్స్తోనే ఉంటాడు. మంచి పాజిటివ్ నోట్తో, చాలా హ్యాపీ నోట్తో ఈ సీజన్ వాళ్ళకి స్టార్ట్ కాబోతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ సీజన్ ప్రత్యేకత ఏంటంటే చెన్నై ఆల్వేస్ హ్యాస్ బీన్ ఎ డాడ్స్ ఆర్మీ. డాడ్స్ ఆర్మీ ఇప్పుడు కూడా డాడ్స్ ఆర్మీ లాగా ఉంటారు. ఇప్పుడు ప్లేయర్స్ ధోని కావచ్చు, తర్వాత ఇమ్రాన్ తాహిర్, డివాన్ బ్రావో, జడేజా, ఫాఫ్ డూప్లెసీ, ఇలాంటి అందరు కూడా రిటైర్ అయిన వాళ్ళు, చాలా ఏజ్ 35+ వాళ్ళు, వీళ్ళే ఉంటారు కదా డాడ్స్ ఆర్మీ కానీ చెప్పుకునే వాళ్ళు ఎప్పుడు చెన్నై. కానీ ఈసారి చెన్నై లుక్ కంప్లీట్గా మారిపోయింది. వీళ్ళు జెర్సీ గిర్సీ మార్చుకోలేదు, జెర్సీ కానీ కలర్ కానీ మార్చుకోలేదు, కానీ యూత్ఫుల్ లుక్ వచ్చింది. ఒక యంగ్ బ్రిగేడ్ అనిపిస్తుంది చెన్నైలో ఇప్పుడు. అది కదా ప్రత్యేకత. అండ్ ఎప్పుడు లేని వాళ్ళు ఇద్దరు యంగ్స్టర్స్ని, అన్క్యాప్ ప్లేయర్స్ని ఎప్పుడు లేనంత అమౌంట్ 14.2 crores ఈచ్ ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ తీసుకున్నారు. ఏంటిది, వాట్ ఈస్ దిస్? చెన్నై ఏంటి అంత పెద్ద అమౌంట్ పెట్టడం? సో చెన్నైలో సీ చేంజ్, ఒక పారాడైమ్ షిఫ్ట్ మనం చూస్తున్నాం. లాస్ట్ సీజన్లోనే మిడిల్ ఆఫ్ ది సీజన్లో వాళ్ళు కొన్ని మార్పులు చేసి వాళ్ళు దాంట్లో సక్సెస్ కూడా చవి చూశారు. డబల్ బ్రవిస్, మైత్రే లాంటి వాళ్ళు రావడంతో, ఉర్విల్ పటేల్, అదే కంటిన్యూ చేస్తున్నారు ఈసారి కూడా యంగ్స్టర్స్ని. ఇంకా మనకి ఇట్లా కాదు, మనం గేమ్ కూడా మారింది. గేమ్ కూడా ఏంటంటే ఇప్పుడు అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు. సో మనం పిచ్ కూడా అనుకూలంగా లేదు. చెన్నై పిచ్ కూడా ఒకప్పుడు పిచ్లా లేదు, స్లోన్లో లేదు. సో వాళ్ళ ఓరియంటేషన్ కంప్లీట్గా మారిపోయింది ఈసారి. అది ఈసారి వాళ్ళ ప్రత్యేకత. సో మనం సెగ్మెంట్ వైజ్ వెళ్ళిపోదాం. పాస్ట్ పర్ఫార్మెన్స్. చెన్నై మోస్ట్ సక్సెస్ఫుల్ టీం కదా. 5 సార్లు ఫైనల్, 5 సార్లు టైటిల్ గెలిచారు, 5 సార్లు రన్నర్అప్గా నిలిచారు. సో 10 సీజన్లో వాళ్ళు ప్రతిసారి ఫైనల్కి వెళ్ళడం అనేది మనం చూసాం. అండ్ ఇంకొక 4 సార్లు సెమీస్కో, ప్లే ఆఫ్స్కో వెళ్ళారు. సో అవుట్ ఆఫ్ 18 సీజన్స్, 14 సీజన్స్లో వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్స్ దాటారు. వండర్ఫుల్, ఫినామినల్ రికార్డ్, ఎవరికి లేని రికార్డు. కానీ మీకు లాస్ట్ కొద్ది సీజన్లుగా 2 సార్లు ఛాంపియన్షిప్ గెలిచినా కూడా, 21లో 23లో గెలిచినా కూడా ప్లే ఆఫ్స్ తగ్గిపోయినాయి. ప్లే ఆఫ్స్కి వెళ్ళడం అనేది మిస్ అయిపోతున్నారు. 20 నుంచి 20, 22, 24, 25 4 ఏళ్ళు వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. అదేంటి ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళకపోవడం ఇచ్చాయి అంటే ఈ ధోని కొన్నిసార్లు ధోని రిటైర్మెంట్ కంటే క్యాప్టెన్సీ మార్చడం వల్ల రకరకాల ఫ్యాక్టర్స్ కాలేదు. లాస్ట్ సీజన్ 2025లో దే హ్యాడ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ సీజన్. ఎందుకంటే లాస్ట్ ప్లేస్ వచ్చింది. లాస్ట్ ప్లేస్ రావడమే కాదు, అన్నిటికంటే ముఖ్యమైన చెన్నై అనేది వాళ్ళ కంచుకోట, ఫోర్ట్రెస్, ఇన్ప్రెగ్నబుల్ ఫోర్ట్రెస్ అనుకుంటే చెన్నైలో 5 మ్యాచ్లు ఓడిపోయారు. ఆర్సీబీ అక్కడ 2008లో గెలిచారు. అలాంటిది ఆర్సీబీ ఫస్ట్ టైం చెన్నైలో గెలిచింది 2008 తర్వాత. సో చెన్నైలో వాళ్ళకున్న ఆరా, చెన్నై చెపాక్ గ్రౌండ్తో వాళ్ళకున్న ఇన్విన్సిబుల్ లుక్ అనేది పోయింది. సో అది ఈసారి దాని నుంచి బయటపడింది. సో అది పాస్ట్ పర్ఫార్మెన్స్. నౌ కమింగ్ టు షెడ్యూల్లో వీళ్ళ March 30th వీళ్ళ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది అగేన్స్ట్ ఆర్ఆర్ అండ్ గౌహాటి. తర్వాత April 3rd పంజాబ్ కింగ్స్తో చెన్నైలో ఆడతారు చెపాక్ స్టేడియంలో. April 5th బెంగళూరు వెళ్ళి ఆర్సీబీతో ఆడతారు. April 11th చెన్నైలోనే ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడతారు. సో 2 అవే మ్యాచెస్, 2 హోమ్ మ్యాచెస్. ఆల్ మ్యాచెస్ నైట్ మ్యాచెస్ 7:30కి స్టార్ట్ అవుతాయి. ఇది వీళ్ళ షెడ్యూల్. సో 2 హోమ్ మ్యాచెస్లో ఈసారైనా మరి హోమ్ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకుంటారా, పిచ్ ఎలా ఉంటుంది, అన్ని క్వశ్చన్ మార్క్స్. టీమ్ కాంపోజిషన్ చాలా కొత్త టీం కనిపిస్తుంది ఈసారి. 11లో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కొంతమంది బిగ్ నేమ్స్ మిస్సింగ్, లైక్ జడేజా, అశ్విన్, పతిరానా.
సో వీళ్ళ బ్యాట్స్మెన్, ప్యూర్ బ్యాట్స్మెన్ ఎవరు? రుతురాజ్ గైక్వాడ్, డెవల్ బ్రెవిస్, ఆయుష్ మాత్రే అండ్ సర్ఫరాజ్ ఖాన్. సర్ఫరాజ్ ఖాన్ ఇంతవరకు నెవర్ హ్యాడ్ ఏ గ్రేట్ ఐపీఎల్. డొమెస్టిక్లో చాలా బాగా ఆడుతున్నాడు. సో ఇది అతనికి ఒక బ్రేక్ త్రూ సీజన్ అయ్యే అవకాశం ఉంది. సర్ఫరాజ్ ఖాన్ చెన్నైకి వచ్చి ఎక్కడ వేరే చోట్ల బాగా ఆడినాడు, చెన్నైలో క్లిక్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో సర్ఫరాజ్ ఖాన్కి ఒక కొత్త లీజ్ ఆఫ్ లైఫ్ చెన్నై ఇస్తుందేమో అని నాకు ఎందుకో ఆ కట్ ఫీల్ కలుగుతుంది. 11లో బ్రేక్ అవడం కష్టం అతనికి. బ్రేక్ అయితే మాత్రం ఐ థింక్ ఇక్కడ క్లిక్ అవుతాడని నాకు ఎందుకో చాలా నమ్మకంగా ఉంది. ఈ టీంలో ఉన్న ఆల్రౌండర్స్ శివం దుబే హూ హ్యాడ్ ఎ వండర్ఫుల్ వరల్డ్ కప్, జిమీ ఓటన్, రామకృష్ణ ఘోష్. రామకృష్ణ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రామకృష్ణ ఘోష్ ప్లేస్ ఫర్ మహారాష్ట్ర. ఈ సీజన్లో విజయ్ హజారేలు, బట్లర్లే చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఒక మ్యాచ్లో అయితే 7 వికెట్లు తీశాడు. ఇది వన్డే మ్యాచ్లో, ఓడిఐ మ్యాచ్లో 7 వికెట్లు తీశాడు. బౌలింగ్ బాగా చేస్తున్నాడు, బ్యాటింగ్ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. సో రామకృష్ణ ఘోష్ ఇది సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ తక్కువ ఉన్నారు. రామకృష్ణ ఘోష్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. మరి అతనికి 11లో ప్లేస్ వస్తుందో లేదో తెలీదు. కానీ రామకృష్ణ ఘోష్ ఇప్పుడున్న ఫామ్లో అతన్ని ఆడించాలి అని నాకు అనిపిస్తుంది. జాక్ ఫాక్స్ అనే ఒక న్యూజిలాండ్, ఇప్పుడు కరెంట్ న్యూజిలాండ్ టీంలో కూడా ఉన్నాడు జాక్ ఫాక్స్ అని, న్యూజిలాండ్ ఆల్రౌండర్. తర్వాత అంశుల్ కాంబోజ్ ఇస్ అన్ ఆల్రౌండర్. లాస్ట్ సీజన్లో బాగానే పర్ఫామ్ చేశాడు ఈ టీంకి. ప్రశాంత్ వీర్ 12.2 కోట్లతో కొనుక్కున్నారు కదా. ప్రశాంత్ వీర్ ఇస్ ఫ్రమ్ యూపీలో అతను జడేజా లాగా, మరో జడేజా ప్లేస్లో అతన్ని తీసుకున్నట్టే అనుకో. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, బౌలింగ్ బాగా చేస్తాడు, బ్యాటింగ్లో చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తాడు. సో అతని కోసం ఆక్షన్లో 6 టీంలు పోటీ పడ్డాయి. ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ చాలా టీంలు పోటీ పడ్డాయి. బట్ అల్టిమేట్లీ చెన్నై దక్కించుకుంది అతన్ని 14.2 crores. సో చాలా పెద్ద ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉంది అతని మీద. బట్ అది చూడాలి ఎలా ఆడుతుంది. అమన్ ఖాన్ ఈ ప్లేడ్ ఐ థింక్ ఫర్ సమ్ ఐపీఎల్ టీమ్. గతంలో ఆడాడు కొన్ని మ్యాచ్లు. బ్యాటింగ్ ఆల్రౌండర్ అతను కూడా సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. మాథ్యూ షాట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఆఫ్ స్పిన్ వేస్తాడు, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. 11లో బ్రేక్ అవ్వడం కష్టం, బట్ ఒక బ్యాకప్గా ఉంటాడు. వికెట్ కీపర్స్ ఎంఎస్ ధోని, కోర్స్ సంజు శాంసన్, న్యూ ఎడిషన్, న్యూ స్టార్ ఇన్ దిస్ టీమ్, న్యూ లీడర్. ఉర్విల్ పటేల్ కూడా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు, కానీ అతనికి 11లో బ్రేక్ అవ్వడం కష్టం. కార్తిక్ శర్మ కూడా అతను కూడా 14.2 crores తీసుకున్నాడు. అతను కూడా 5-6 టీమ్స్ అతని కోసం కూడా పోటీ పడ్డాయి ఆక్షన్లో. అండ్ హీజ్ ఎ 6 hitting మిషన్. కీపర్ బ్యాట్స్మెన్, 6లు బ్రహ్మాండంగా కొడతాడు. అతని ప్రత్యేకత ఏంటంటే 6లు కొడతాడు. ఇప్పుడు రాజస్థాన్ 6లు కొట్టడంలో ఎక్స్పర్ట్. సో 6 hitting ప్లేయర్గా, స్పిన్ బ్యాషర్గా. మరో శివం దూబే అనుకోండి, రైట్ హ్యాండెడ్ వెర్షన్ ఆఫ్ శివం దూబే అనుకోండి. సో కార్తిక్ శర్మ ఇస్ వెరీ వెరీ ఎక్సైటింగ్. బౌలింగ్ ఖలీల్ అహ్మద్, ఆల్వేస్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఫర్ దిస్ టీమ్. రాహుల్ చహర్, దీపక్ చహర్ ప్లేస్లో రాహుల్ చహర్ వాళ్ళ కజిన్ వచ్చాడు. రాహుల్ చహర్ లెగ్ స్పిన్నర్. అతను కూడా డింట్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్ ఆఫ్ లేట్, కానీ ఇక్కడికి వస్తే చెన్నైలో అతను మళ్ళీ అతని కెరియర్ రివైవ్ అయ్యే అవకాశాలు నాకు ఉంది. నేథన్ ఎల్లిస్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అతని వేరియేషన్స్ గురించి చెప్పేదే ఉంది. నేథన్ ఎల్లిస్ వెరీ గుడ్ ఇన్ ఇండియన్ కండిషన్స్. బ్యూటిఫుల్ స్లోయర్ వన్స్ ఉన్నాయి అతని దగ్గర. నూర్ అహ్మద్ లాస్ట్ సీజన్ చాలా వండర్ఫుల్ పర్. మ్యాట్ హెన్రీ వినో న్యూ బాల్ తన బాగా వేస్తారు. అఖిల్ హుస్సేన్ కూడా చాలా వెరీ వెరీ గుడ్ బౌలర్. పవర్ ప్లేలో బౌలింగ్ వేయగలడు, కెన్ ఆల్సో బ్యాట్ వెల్. సో అఖిల్ హుస్సేన్ ఫ్రమ్ వెస్టిండీస్. ముఖేష్ చౌదరి మళ్ళీ చెన్నై టీంలో వచ్చి లెఫ్ట్ ఆర్మ్ పేసర్. గతంలో హ్యాడ్ గుడ్ సీజన్, 1 good season విత్ సిఎస్కే. గుర్జన్ ప్రీత్ సింగ్ టాల్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇతను కూడా అనుకుంటా. గుర్జన్ ప్రీత్ సింగ్ ఆల్సో వచ్చేసి ఫ్రమ్ చెన్నై, లోకల్ మ్యాన్. సో గుర్జన్ ప్రీత్ సింగ్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఆల్రెడీ ఇండియా రాడార్లో కూడా ఉన్నాడు ఇతను. తర్వాత శ్రేయస్ గోపాల్, వెటరన్ లెగ్ స్పిన్నర్. శ్రేయస్ గోపాల్ చాలా సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. సో ఇది వాళ్ళ బౌలింగ్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ బౌలింగ్ ఉంది వాళ్ళకి. ఇక వాళ్ళ బెస్ట్ 11 సంజు శాంసన్ ఓపెన్ చేస్తారు. నాకు ఎలాంటి డౌట్ లేదు. ఇండియాకి అంత బాగా ఓపెన్ చేసిన తర్వాత ఓపెనింగ్ స్లాట్లోనే ఆడిస్తారు. వీళ్ళు ఓపెన్ విత్ ఆయుష్ మాత్రే, ఇండియా అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్. ఫాలోడ్ బై దర్ క్యాప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఆఫ్ లైట్ మంచి ఫామ్లో ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళు బ్యాట్ ఎట్ నెంబర్ 3. 4లో శివం దూబే ఆడతాడని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు రైట్ హ్యాండర్స్, ఫస్ట్ 3 రైట్ హ్యాండర్స్ కాబట్టి శివం దూబే ఆడితే మీకు లెఫ్ట్ హ్యాండ్ ఉంటే అది 4లో అతను వచ్చేసరికి స్పిన్నర్స్ కూడా రంగంలో దిగుతారు పవర్ ప్లే తర్వాత. అప్పుడు అతను స్పిన్నర్స్ మీద అతను ఒక ఆట ఆడుకోవచ్చు. బ్రెవిస్ ఎట్ 5, 6లో కార్తిక్ శర్మ, 7లో ప్రశాంత్ వీర్. సో ప్రశాంత్ వీర్ కూడా లెఫ్ట్ హ్యాండర్. 8లో ధోని మోస్ట్లీ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 8. 9లో మ్యాట్ హెన్రీ అని ఆడించుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్ని ఆడించుకోవచ్చు. వీళ్ళు ఫారిన్ కంటే వీళ్ళు ఇండియాకి బ్రహ్మాండమైన ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు.
అండ్ కాంబోస్ అయితే మీకు బ్యాటింగ్లో కూడా యూ కెన్ మ్యాట్ హెన్రీ కంటే ఈజ్ మచ్ బెటర్ బ్యాట్స్మెన్. మీకు మా కాంబోస్ ఆడితే నెంబర్ 9 దాకా బ్యాటింగ్ ఉంటుంది. సో కాంబోస్ ఆర్ హెన్రీ అట్ నెంబర్ 9. 10లో నేథన్ ఎల్లిస్, 11లో నూర్ అహ్మద్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ షుడ్ బి ఖలీల్ అహ్మద్. సో ఇది వీళ్ళ 11 వెరీ ఇంప్రెసివ్ లుకింగ్ 11. టీమ్కి ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు? ఎక్స్ ఫ్యాక్టర్ నా దృష్టిలో సంజు శాంసన్. మొదటి సీజన్ ఆడుతున్నాడు చెన్నై టీంతో, ఎలా ఆడతాడని మనకు తెలియదు. బట్ ఐ థింక్ ఇప్పుడున్న అతనున్న ఫామ్లో అతను చాలా రిలాక్స్డ్గా కూడా ఉంటాడు. ఎందుకంటే ఇండియన్ టీంలో అతను రెగ్యులర్ అయ్యాడు. ఎప్పటి నుంచో ఇండియన్ టీంలో ఇన్ అండ్ అవుట్ అయిన తర్వాత, ఫ్రస్ట్రేషన్ తర్వాత నౌ హీ హాజ్ బికమ్ ఎ స్టార్ ఇన్ ఇండియన్ టీమ్. సో రిలాక్స్డ్గా ఉంటాడు కాబట్టి సంజు శాంసన్ నుంచి చాలా మంచి పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రుతురాజ్ గాయక్వాడ్ కూడా ఫామ్లో ఉన్నాడని చెప్పాను కదా. వీళ్ళిద్దరూ ఉండగా కూడా ఐఎమ్ పికింగ్ శివం దుబే. హ్యాడ్ ఎ వండర్ఫుల్ వరల్డ్ కప్, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇక్కడ అతను స్పిన్ బ్యాషర్గా డెఫినెట్గా శివం దుబే నుంచి ఎందుకో నాకు అలా అనిపిస్తుంది. శివం దుబే ఈసారి ఒక బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడు నాకు అనిపిస్తుంది. సో అహెడ్ ఆఫ్ సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, బెవల్ బ్రెవిస్, ఐఎమ్ పికింగ్ శివం దుబే యాజ్ మై ఎక్స్ ఫ్యాక్టర్ దిస్ సీజన్. వీళ్ళ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ మనం చూస్తే యూత్ ఫ్యాక్టర్ అది కదా. ఇప్పుడు ఆ యువరక్తాన్ని వీళ్ళు ఎక్కించారు. సో దానివల్ల టీమ్ ఈజ్ లుకింగ్ టోటల్ డిఫరెంట్. మీకు ఆయుష్ మాత్రే, ప్రశాంత్ వీర్, అన్షుల్ కాంబోజ్, కార్తిక్ శర్మ, ఇదంతా యంగ్ ఎలిమెంట్ బాగా, వీరుల్ పటేల్. సో టీంలో ఒక సీ చేంజ్ వస్తుంది. రుతురాజ్ ఆల్సో రిలేటివ్లీ యంగ్. సో చాలా ఇంప్రెసివ్ లైనప్ ఉంది. ఆ ఫైర్ పవర్ ఉంది బ్యాటింగ్లో చూసి. ది నేమ్స్ లైక్ సంజు శాంసన్, మాత్రే ఇస్ ఎ వెరీ అటాకింగ్ బ్యాట్స్మెన్, బ్రెవిస్, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే. సో వీళ్ళందరూ కూడా అపోజిషన్ బౌలర్స్ని భయపెట్టే లైనప్ అది. తర్వాత మంచి లీడర్షిప్ గ్రూప్ ఫామ్ అయింది. ధోనీతో పాటు సంజు శాంసన్ ఈజ్ గాట్ ఎ వెరీ గుడ్ క్రికెటింగ్ బ్రెయిన్. సో సంజు, ధోని అండ్ రుతురాజ్, ఈ ముగ్గురు మంచి లీడర్షిప్ గ్రూప్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత స్పిన్ బౌలింగ్లో యాక్చువల్గా అందరికీ ఆడే అవకాశం రాదు, కానీ మంచి స్పిన్ బౌలర్స్ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే మీకు నూర్ అహ్మద్తో పాటు నీర్ అహ్మద్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్నర్ ఇన్ అఖిల్ హుసేన్, అండ్ మీకు ఆల్రెడీ యూ హ్యావ్ రాహుల్ చహర్ రైట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్. సో మంచి లైనప్ ఉంది. అందరినీ ముగ్గురు ఆడించగలేరేమో, కానీ మంచి స్పిన్ బౌలింగ్ అటాక్ కూడా ఉంది. శ్రేయస్ గోపాల్ ఈజ్ ఆల్సో దేర్. సో స్పిన్ బౌలింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇవి వీళ్ళ స్ట్రెంగ్త్స్. మరి వీక్నెస్లు ఏంటంటే దే ఆర్ మిస్సింగ్ సమ్ ఇంపార్టెంట్ ప్లేయర్. జడేజా ఎంత బాగా మీరు జడేజా చాలా ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ కదా. మీరు ఫైనల్ గెలిపించారు 2023లో లాస్ట్ ఓవర్లో కొట్టిన బౌండరీలు. జడేజా చాలా ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ దిస్ టీమ్. సో అతన్ని వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవుతారు. అశ్విన్ కూడా మిస్ అవుతారు. అలాగే దే విల్ మిస్ పతిరానా. సో ముగ్గురు కీ ప్లేయర్స్ని వాళ్ళు మిస్ అవుతున్నారు ఈ సీజన్లో. తర్వాత చెపాక్ బీచ్లో వాళ్ళకి అది ఫోర్ట్రెస్ అని చెప్పుకున్నాం కదా. లాస్ట్ సీజన్లో వాళ్ళకి కోచ్ ఇయన్ ఫ్లెమింగ్ అన్నాడు, సారీ నాట్ జేమ్స్ బాండ్ ఫ్లెమింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా అన్నాడు. ఏమన్నాడంటే లోకల్ అడ్వాంటేజ్ పోయి చాలా రోజులు లేదు, మాకు లోకల్ అడ్వాంటేజ్ లేదు. నిజంగా లాస్ట్ సీజన్లో ఇట్ వాస్ నాట్ స్లో అండ్లో స్పిన్ ఫ్రెండ్లీ చెన్నై పిచ్ కాదు, అది మారిపోయింది పిచ్. ఈవెన్ మన వరల్డ్ కప్లో కూడా. సో వాళ్ళ కండిషన్, వాళ్ళ టీమ్ సెటప్కి కంప్లీట్గా చేంజ్ కనిపిస్తుంది చెన్నై. సో వాళ్ళకి ఆ హోమ్ అడ్వాంటేజ్ పోయింది, అది వాళ్ళకి. తర్వాత ఇంకొక ఏంటంటే న్యూ కమర్స్ మాత్రే ఎలా ఆడతాడు. మాత్రే అండర్-19 వరల్డ్ కప్లో ఫైనల్ వరకు బాగా ఆడలేదు, ఒక లీన్ ప్యాచ్ చూసాడు, ఫైనల్లో బాగా ఆడాడు. సో మాత్రే ఎలా ఆడతాడు. తర్వాత మీకు ఈ కొత్త కుర్రాళ్ళు ప్రశాంత్ వీర్, వాళ్ళు ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఫీల్ అవుతారు. ప్రశాంత్ వీర్ కానీ కార్తీక్ కానీ కొత్త వాళ్ళు ఎలా ఆడతారు అనేది ఒకటి. తర్వాత బౌలింగ్లో ఆ స్ట్రెంత్ కనపట్లేదు మనకి. మ్యాట్ హెన్రీ న్యూ బాల్తోనే గుడ్. తర్వాత కర్రీజ్ ఇస్ గుడ్. నూర్ మొన్న వరల్డ్ కప్లో అతన్ని 11లో కూడా చిక్కు మ్యాచ్లో ఆడిన 2 మ్యాచ్లో కూడా పెద్ద వికెట్లు తీయలేదు అతను. సో మన నూర్ అహ్మద్ కూడా అంత గొప్ప ఫామ్లో లేడు. సో బౌలింగ్లో కొంత మనకి డౌట్గా కనిపిస్తుంది బౌలింగ్ అంతా. మరి ప్రశాంత్ వీర్ 4 ఓవర్లు ఇవ్వగలుగుతాడు మీకు. వాళ్ళకి ఆప్షన్స్ కూడా లేవు. శివం దుబే తప్ప పెద్ద ఆప్షన్స్ కాదు. ఆయుష్ మాత్రే కెన్ బౌల్ ఎ బిట్, బట్ వీళ్ళకి ఏంటంటే ఆల్రౌండర్స్ లేరు, ఎక్కువ కీపర్ బ్యాట్స్మెన్ ఉన్నారు కాబట్టి మీకు బౌలింగ్ ఆప్షన్స్ కూడా నాకు కనబట్లేదు. ఆల్రౌండర్స్ తక్కువగా ఉన్నారు ఈ టీంలో. డెత్ బౌలింగ్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. డెత్ బౌలింగ్లో మీకు నేథన్ ఎల్లిస్ ఇస్ వెరీ గుడ్ డెత్ బౌలింగ్. న్యూ బాల్ కూడా వేయగలడు అతను. నేథన్ ఎల్లిస్ కప్పిస్తే ఇంకొక ఖలీల్ లీక్స్ రన్స్, మ్యాట్ హెన్రీ లీక్స్ రన్స్ ఇన్ ద డెత్ బౌలింగ్.
సో అది కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి మనకు కనిపిస్తున్నాయి. వీళ్ళ గేమ్ ప్లాన్ ఏంటంటే, నేను చెప్పినట్టుగా చెన్నై పిచ్ మారింది కాబట్టి అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలి. 2021 టైటిల్ గెలిచారంటే అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడారు. అప్పుడు టైటిల్ గెలిచారు. సో అదే అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలి వీళ్ళు. సో వాళ్ళ పాత స్టైల్ మార్చేసి అగ్రెసివ్గా ఆడాలి. ఇప్పుడు దట్ ఈస్ ద లేటెస్ట్ మంత్ర. మీరు వికెట్స్ చేతిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వికెట్స్ పోయినా పర్లేదు, ప్రతి ఒక్కరూ రావాలి, బ్యాట్ ఊపాలి, వీళ్ళని రన్స్ కొట్టాలి. సో అదంటే దాంట్లో స్మార్ట్గా చేయాలి, మరీ ర్యాష్గా కాదు. సో స్మార్ట్గా మీ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఆధారంగా అగ్రెసివ్ బ్రాండ్. అలాగే నేను చెప్పినట్టు రామకృష్ణ ఘోష్ను ఆడించాను. రామకృష్ణ ఘోష్ ఆడిస్తే మీకు ఆల్రౌండర్స్ కావాలి కదా మీ టీంలో. సో అలాంటి ఒక ఆల్రౌండ్ ఎబిలిటీ ఉండే ప్లేయర్ని, ఫామ్లో ఉన్న ప్లేయర్ని ఆడిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అలాగే వీళ్ళు ఏంటంటే తర్వాత ధోని మైట్ నాట్ ప్లే ఇన్ ఆల్ ద మ్యాచెస్. ధోని ఆడకపోయినప్పుడు ఈ రామకృష్ణ ఘోష్ అంటే ఎక్స్ట్రా బౌలర్. ఎందుకంటే మీకు 5 ఉన్న బౌలర్స్ అంతా ధోని అన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు. ధోని అన్ని మ్యాచ్లు ఆడిన సందర్భంలో మీరు ఐ థింక్ యూ కెన్ ప్లే ప్లేయర్స్ లైక్ రామకృష్ణ ఘోష్ కానీ సర్ఫరాజ్ ఖాన్ కానీ వీళ్ళు ఆడించుకుంటే ఏంటంటే మీకు బ్యాటింగ్ లెంతన్ అవుతుంది. లేదా ఒక బౌలర్ ఎక్స్ట్రా బౌలర్ని తీసుకోవడానికి వీళ్ళు బేసికలీ మీరు ఒక ఎక్స్ట్రా బౌలర్ని ఆడించుకో, జేమీ అవుటర్ని ఆడించుకుంటే కూడా మీకు ఆల్రౌండ్ ఎబిలిటీ వస్తుంది. సో మీరు ధోని అన్ని మ్యాచ్లు ఆడకపోతే యూ షుడ్ ప్లే దెన్ ఎక్స్ట్రా బౌలర్, లేకపోతే ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆల్రౌండర్. బ్యాటింగ్ ఆల్రౌండర్ కాదు, బౌలింగ్ ఆల్రౌండర్ ఆడించుకుంటే మీకు ఆ బౌలింగ్లో ఉన్న ఆ వీక్నెస్ని కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రెడిక్షన్ ఏంటి, వీళ్ళు ఎంతవరకు వెళ్తారు? ప్లేఆఫ్స్కి వెళ్తారని అనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఉంది టీం, ప్లేఆఫ్స్కి వెళ్తారు. కానీ ఈ కొత్త టీము, ఈ కొత్త ప్లేయర్స్ అందరూ సెటిల్ అయ్యి ఒక ప్రాపర్ యూనిట్గా వాళ్ళు ఫామ్ అవ్వడానికి టైం పడుతుందేమో. టైటిల్ గెలుస్తారని నాకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు, కానీ ప్లేఆఫ్స్కి అయితే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది నాకు. మరి ఈ టీం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ది లాస్ట్ సీజన్ ఫర్ ధోని? ఇంకా మళ్ళీ ఆడతాడా? అది కూడా మీరు నాకు కామెంట్స్లో చెప్పండి.